గంజాయి సాగు అక్రమ రవాణా కట్టడిపై కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటూ ఉండడంతో పరిస్థితులు మారుతున్నాయి. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సైతం ఏర్పాటు చేయడంతో గంజాయి రవాణా సాగు నిర్మూలన దిశగా అడుగులు పడుతున్నాయి. గంజాయి సాగు రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి సాగు చేసిన మన్యంలో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. గంజాయి సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఒకప్పుడు గంజాయి కిల్లాగా పేరొందిన అల్లూరు జిల్లాలో ఇప్పుడు మారుమూల గ్రామాలలో సైతం గిరిజనులు దాని జోలికి వెళ్లడం లేదు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో గంజాయి నిర్మూలనకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి నిర్మూలనకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. గంజాయి కట్టడిలో స్థానిక పోలీసులు, అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తూ ఉండటంతో గంజాయి రవాణా సాగు నిర్మూలన దిశగా అడుగులు వేస్తోంది. గిరిజన ప్రాంతంలో గంజాయి సాగు రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుతం పోలీసులు 3 మార్గాలలో చర్యలు చేపడుతున్నారు. అల్లూరు జిల్లాలోని మారుమూల ప్రాంతంలో గంజాయి తోటలను డ్రోన్ల ద్వారా గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. మరోవైపు గంజాయి సాగు, రవాణా, వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి గిరిజన రైతులు, ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే రాష్ట్రాన్ని గంజాయి రహితం చేయడంలో భాగంగా స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేయడంతో పాటు సాగుదారులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను రద్దు చేయాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో గంజాయి సాగుకు ఎవరూ సాహసించడం లేదు. ఏపీలో గంజాయి వాసన లేకుండా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇటీవలే ఐజీ ర్యాంక్ అధికారి ఆకే రవికృష్ణ నేతృత్వంలో ఈగిల్ పేరిట ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. రాజధాని అమరావతిలో ప్రధాన కార్యాలయంతో పాటు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కార్యాలయం ఏర్పాటు చేస్తారు. అదే తరహాలో టాస్క్ ఫోర్స్ కార్యాలయాలను పాడేరు, విశాఖలోనూ ఏర్పాటు చేస్తారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఎస్ఐ స్థాయి అధికారి నేతృత్వంలో నార్కోటిక్ సెల్ ను ఏర్పాటు చేయనున్నారు. గంజాయి మూలాలను గుర్తించి సమూలంగా నిర్మూలించే దిశగా ఈగిల్ వ్యవస్థ 450 మంది అధికారులు, సిబ్బందితో ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మన్యంలో గంజాయి సాగు తగ్గుతుండగా సరిహద్దుల్లో ఉన్న ఒడిశాలో మరింత ఎక్కువైంది. అక్కడి ప్రభుత్వం పెద్దగా చర్యలు చేపట్టకపోవడంతో గంజాయి విచ్చలవిడిగా సాగు చేస్తున్నారు. ఆంధ్రాని ఆనుకొని ఉన్న ఒడిశా భూభాగంలో సుమారు 5,000 ఎకరాలలో గంజాయి సాగవుతున్నట్టు అంచనా. దానిని ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు. ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయిని రవాణా చేయాలంటే అల్లూరి జిల్లాను దాటుకొని వెళ్లాల్సిందే. అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాల ద్వారా దేశంలోని పలు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ఇటీవలి కాలంలో ఒడిశాకు చెందిన గంజాయి స్మగ్లర్లు ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో గంజాయి సాగును అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఒడిశా ప్రభుత్వాన్ని కోరాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.